నేను సంగీత సాధన చేయను, కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏదో సాధన చేసేస్తుంటాను, వాయించేస్తాను. కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు ఉంటూనే ఉంటాయి. నన్ను క్షమించండి అందరూ. అయ్యా సంజయ్ గారు ఇలా చూస్తాడు, నాకు ఏదైనా చేస్తాడు, కోపంగా చూస్తాడు నా మీద. దుఃఖం పోయేంత వరకు ధ్యానం చేయాలి. దుఃఖం పోయిన తర్వాత ఆనందంగా ఉన్నప్పుడు ఇంక డ్యాన్సులు చేయాలి. ఇక ధ్యానం ఏం చేస్తాం, డ్యాన్సులు చేస్తాం మనం. నిన్న డ్యాన్సులు బాగున్నాయా ఇక్కడ? ఒకవేళ మీకు దుఃఖం ఉంటే, ఒకవేళ మీ దగ్గర ఏడుపు ఉంటే, మీరు ఇంకా ధ్యానం చేయలేదన్నమాట, ధ్యానం చాలా తక్కువైందన్నమాట. మీరు ఇంకా ఎక్కువ హెచ్చించాలి మీ ధ్యానాన్ని. నా మొగుడి వల్ల కష్టాలు వచ్చే వాడు చస్తే బాగుండి అనుకోకూడదు. ఏ మొగుళ్ళు అన్ని కష్టాలే పెడుతుంటారు ఎప్పుడు. ఈ ప్రపంచంలో మొగుళ్ళే లేకపోతే ఎంత బాగుంటుంది కదా, బాగుంటుందా? మళ్ళీ మొగుడు కావాలి, మొగుడు కావాలి, మొగుడు కష్టాలు పెట్టాలి. ఆ కష్టాల నుంచి బయట రావడానికి మనం ధ్యానం చేయాలి. అది పాయింట్. అంతేగాని మొగుడిని మార్చొద్దు, ధ్యానం చేయండి. ఎప్పుడెప్పుడు మొగుడిని మార్చుదామని చూస్తుంటారు. అయ్యా నీ దగ్గరికి వస్తాలే. ధ్యానాన్ని హెచ్చించాలి. క్యాన్సర్ వచ్చింది, ఏం చేస్తావు? ధ్యానాన్ని హెచ్చించు. రోగం వచ్చింది, ఏం చేస్తావు? ధ్యానాన్ని హెచ్చించు. నా ఫ్లూట్ పెద్దదా చిన్నదా చెప్పండి? ఇది చిన్నదా పెద్దదా? దీని పక్కన ఒక చిన్నది పెట్టానుకోండి, ఇది పెద్దది. దీని పక్కన పెద్దది పెట్టానుకోండి, ఇది చిన్నది. అలాగే మన సమస్య ఫ్లూట్గా ఉన్నప్పుడు ఒక బొంగంతా ధ్యానం చేస్తే ఇది చిన్నది అయిపోతుంది, సమస్య చిన్నది అయిపోతుంది. సమస్య పెద్దగా ఎందుకు ఉంది? పక్కన ధ్యానం లేదు. ఆ సమస్య కన్నా ఎక్కువ ధ్యానం మనం చేయలేదు. ఈ సమస్య కన్నా ఎక్కువ ధ్యానం చేస్తే సమస్య చిన్నది అయిపోతుంది, సమస్య మాయం అయిపోతుంది. సమస్య నుంచి దూరంగా పడడం ధ్యానంలో మునగడమే, అంతేకాని సమస్యను ఎదుర్కోవడం కాదు. సమస్య సమస్యగానే ఉంటుంది, కానీ నీకు సమస్య కాదు. ఎందుకంటే నువ్వు ధ్యానంలో ఉన్నావు. మీకు ఎప్పుడైనా ఏడుపైన వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే మీరు ధ్యానం ఎక్కువ చేయాలని గుర్తుంచుకోండి. కళ్ళు రెండు మూసుకోవడంలో ఏం కర్మ ఉంది? ఎందుకంత కష్టపడతారు కళ్ళు మూసుకోవడానికి? కళ్ళు మూసుకోవాలి, గంటలు 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 మూసుకోవాలి. కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. దేనికి లేవడం? ఒక జాపనీస్ వర్డ్ ఉంది, జాజెన్ అని చెప్పేసి. దానికి అర్థం కూర్చోవాలి అని అర్థం. కూర్చోవాలి అంతే, అదే ఒకటే మెసేజ్. జాజెన్ అంటే కూర్చో, కూర్చో, కూర్చో అంతే. లేవకు, లేవమాక, డోంట్ గెటప్, కూర్చో. కూర్చోడానికి ఏం కష్టం అండి? పరిగెత్తాలంటే కష్టం, కానీ ధ్యానం చేసుకోవడానికి ఏం కష్టం? ఎంత సుఖము ధ్యానం, ఎంత స్వర్గము ధ్యానం. ధ్యానం లేకపోవడమే నరకము, ధ్యానంలో ఉండడమే స్వర్గము. కూర్చోవాలి, కూర్చోవాలి, లేవకూడదు. కాళ్ళు నొప్పులుస్తుంటాయి, కాళ్ళు మార్చుకోండి, కానీ లేవద్దు. కాళ్ళు మార్చుకోండి. ఈ కాలు తీసి ఈ కాలు మీద పెట్టండి, కాళ్ళు మార్చుకోండి, కానీ లేవద్దు, కళ్ళు తెరవద్దు. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి సార్ అంటారు. వచ్చే రాని, నువ్వు మటుకు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిచావో నీ వికెట్ పడిపోయింది, నువ్వు బోల్డ్ అయిపోయావు. నువ్వు
కళ్ళు తెరవకపోతే నువ్వు ఇంకా నీ బ్యాటింగ్ ఆడుతున్నావు, నువ్వు నీ వికెట్ పడలేదు. కళ్ళు తెరిచావు అనుకో, వికెట్ పడిపోయింది. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే కళ్ళు తెరవద్దు. కాళ్ళు ఇప్పుకొని కాళ్ళు మళ్ళీ ముడుచుకోండి, నో ప్రాబ్లం. కళ్ళు మటుకు ఇప్పరాదు ధ్యానంలో. గంటలు గంటలు కళ్ళు రెండు మూసుకోవాలి. కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. కళ్ళు తెరవకూడదు. కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. కాళ్ళు మార్చుకోండి. కాళ్ళు మార్చుకుందాం, కళ్ళు తెరవకుండా. కూర్చోవాలి. యు మస్ట్ సిట్ అండ్ సిట్ అండ్ సిట్ అండ్ సిట్ అండ్ సిట్. కూర్చున్న చోటు నుంచి లేవకూడదు, కూర్చోవాలి. కళ్ళు తెరవకూడదు. ఆలోచనలు వస్తే రానియండి, వచ్చేవి పోవడానికి వస్తాయి. అది పోయేదాకా మనం కళ్ళు తెరవకూడదు. కళ్ళు అసలు తెరవకూడదు. మౌనం అంటే నోరు ఇప్పకుండా ఉండడం, ధ్యానం అంటే కళ్ళు తెరవకుండా ఉండడం, అంతే. అంతకనికి ఏమీ లేదు. అసత్యంలోంచి సత్యాన్ని మనల్ని మనం నడిపించుకుందాము. తమస్సు నుంచి జ్యోతి వైపు మనల్ని మనం నడిపించుకుందాము. మృత్యువు నుంచి అమృతం వైపు మనల్ని మనం నడిపించుకుందాము. మనల్ని గట్టెక్కించే నాదుడిని కూడా ఎవడు లేడు. దేర్ ఇస్ నో సేవియర్. యేసు ప్రభు వస్తాడు, నన్ను బతికిస్తాడంటే ఎవడు నిన్ను బతికించడు. నిన్ను నువ్వు బతికించుకోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. చావు అంటే అమెరికా పోవడమే, సంబరాలు. మా అమ్మ చచ్చిపోయింది, చాక్లెట్ పంచండి. మా నాన్నగారు చచ్చిపోయాడు, చాక్లెట్ పంచండి. నా కొడుకు చచ్చిపోయాడు, చాక్లెట్లు పంచండి. ఒకసారి ఏమైందంటే తిరుపతిలో ఒక 25 సంవత్సరాల కిందట మాట, మన పిల్లడి మాస్టర్ ఒకడు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి నన్ను పిలిచాడు తిరుపతిలో. నేను నీ చాక్లెట్ తీసుకుని వెళ్ళాను. 3 ఏళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీ. ఇన్ని చాక్లెట్ తీసుకెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి సగం చాక్లెట్స్ ఇచ్చాను, మిగతా సగం చాక్లెట్ నా దగ్గర పెట్టుకున్నాను. ఆ తల్లి అడిగింది, సగమే ఇచ్చారంటే చాక్లెట్స్, ఇంకా సగం ఏం చేస్తున్నారంటే, ఈ పిల్లాడు ఇప్పుడు చచ్చిపోతే మిగతా సగం ఇస్తానని చెప్పాను. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు కదా, అందుకే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చచ్చిపోతే అనుకో మిగతా సగం ఇచ్చేస్తాను అన్నాడు. ఆ అమ్మాయి బోర్ని ఏడవడం మొదలుపెట్టింది. స్వామీజీ నోట్లోంచి వచ్చింది చచ్చిపోతాడేమో అని చెప్పేసి. నా నోట్లోంచి వస్తే చచ్చిపోతాడేంటి? నా ఆశీర్వాదం ఎవడి మీద పనిచేయదు, నా శాపం ఎవడి మీద పనిచేయదు. ఎవడి కర్మ వాడిదే. ఈ అబ్బాయి తల మీద చేయబెట్టి నీ సహస్రాన్ని తెరుచుకుంటుంటే తెరుచుకుంటుంది ఏంటి? ఈ అబ్బాయి నా తల మీద చేతి పెట్టి నీ వాటిని తబలా వేస్తాను, నేను తబలా వేస్తాను ఏంటి? ఏమయ్యా, నా చేయబెట్టు, నాకు తబలా రావాలి. చేయబెట్టవయ్యా, నాకు తబలా రావాలి, ఆశీర్వదించు. అయ్యా సీతారామ స్వామి, ఇదేం భస్మాసుర హస్తం కాదు అందరిని చంపడానికి. నీ హస్తంలో ఏమీ లేదు, నీ ఆశీర్వాదంలో, నీ శాపంలో ఏమీ లేదు. అంతా నీలోనే ఉంది, పక్కవాడిలో ఏమీ లేదు. గుర్తుంచుకోండి. మనం ధ్యానం చేస్తే అది మనకి వరం అవుతుంది. మనం ధ్యానం చేయకపోతే మాంసం తింటే అది మనకి శాపం అవుతుంది, అంతే. మనల్ని శాపం ఇచ్చేది మనమే, మనకి వరాలు ఇచ్చుకునేది మనమే. మాంసం తింటే శాపము, ధ్యానం చేస్తే వరము, అంతే. ఎన్ని కోళ్ళను కోసుకున్నామో అన్ని శాపాలు తీసుకుంటున్నాము, ఎన్ని ధ్యానాలు చేస్తున్నామో అన్ని వరాలు తీసుకుంటున్నాము మనము. నా నెత్తి మీద చేయబెట్టిన ఆయన, నేను నీలాగా తబలా వాయించాలి. ఒక సంవత్సరం నేను తబలా నేర్చుకున్నాను, కానీ మా గురువుగారు నన్ను తిట్టాడు, వదిలిపెట్టేసాను తబలా. నేను విద్యానగరమే
ये फ्लूट के पहले मैं तबला सीख रहा था, परंतु गुरु मुझे बहुत गुस्सा करता था. मैं उसके ऊपर गुस्सा कर, मैं तबला ही छोड़ दिया मैंने. మీరందరూ చల్లగా ఉండాలి, నీ ఆశీర్వదిస్తే మీకు చల్లగా ఉంటారు ఏంటి? వేడిగానే ఉంటారు మీరు, కుత్తలాడుతూ ఉంటారు. చెప్పండి, నో ఆశీర్వాదము, నో శాపము. నీ మాంసం తినడమే నీకు శాపము, నీ ధ్యానం చేయడమే నీకు వరము. ఎన్ని వరాలైనా సంపాదించుకోండి, కూర్చుని వరాలు సంపాదించుకుంటూనే ఉండండి.